హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో టమాటాలు తీసుకోండి. టమాటాలు ఎర్రగా పండి ఉండాలి, అలాగని బాగా ముగ్గిపోకూడదు. ఈ టమాటాలని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచి 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఆరిన టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దళసరి పెనం పెట్టుకొని ఆయిల్ వేయకుండా టమాటా ముక్కలు, అలాగే ఒక 40 గ్రాముల వరకు చింతపండు వేసుకోండి. చింతపండులో పిక్కలు ఉండకూడదు, అలాగే పీచు ఉండకూడదు. నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి. టమాటా అడుగంటకుండా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ ఆవపొడి, మెంతిపొడి కోసం 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసుకోండి. ఈ విధంగా కావలసినవన్నీ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన టమాటా మిశ్రమాన్ని వేసి 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, మిక్సీ పట్టిన ఆవాలు, మెంతి పొడిని వేయండి. 2 పెద్ద వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి. 1/2 కప్పు వరకు ఉండాలి వెల్లుల్లిపాయలు. మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 1 కప్పు వరకు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేయండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర 1 స్పూన్ వేసి వేయించండి. దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి దూరగా వేయించండి. పోపు బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు పచ్చడిని వేసి ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేటట్టు కలుపుకోవాలి. అడుగంటకుండా 5 నుంచి 10 నిమిషాలు నీట్గా కలుపుకోండి. ఇంకా స్టవ్ ఆపేసి పచ్చడిని చల్లారబెట్టి గ్లాస్ జార్లో లేదా పింగాణీ జార్లో స్టోర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.